విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ ఎల్టీ కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో క్యూరేటర్ జి మంగమ్మ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో ఎన్సీసీ క్యాడెట్లతో ఔషధ గుణాలు ఉన్న పక్షులు గూళ్లు పెట్టుకునే పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయడం జరిగిందని అన్నారు. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం ప్రారంభించిన కాలంలో విత్తన బంతులు తయారు చేసి తమకు అవసరమైన చోట వనాలు పెంచారని నీరజ్ కుమార్ వివరించారు. క్యూరేటర్ జి మంగమ్మ మాట్లాడుతూ మన దేశీయ విత్తనాలను పరిరక్షించడం ఆనందదాయకంగా ఉందన్నారు. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ప్రతి ఏటా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓతో కలిసి విత్తన బంతులు తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ సీడ్ బాల్స్ త్రో చేస్తే దాని వల్ల మొక్కలు పెరిగి చాలా వరకు పర్యావరణం అనేది చాలా వరకు కాపాడొచ్చు అని చెప్పేసి మా చేత ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించారు. మా చేతి ఇవన్నీ చేయించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో మనం దగ్గరకు వెళ్ళి ప్లాంట్ చేయలేము. అదే ఈ సీడ్ బాల్ ని త్రో చేయడం ద్వారా ప్లాంటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ టెక్నిక్ అనేది చాలా ఓల్డ్ టెక్నిక్. ఇండియాలో ఎక్కడెక్కడైతే కొండ ప్రాంతాల్లో తర్వాత డ్రై ఏరియాస్ లో వీటిని కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ ద్వారా కూడా, అంటే ఎక్కువ సీడ్ బాల్స్ తయారు చేసి హెలికాప్టర్ ద్వారా డ్రాప్ చేస్తారు కొండల మీద గుట్టల మీద దాని ద్వారా. సో ఇక్కడ ఈ రోజు జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్సీసీ క్యాడెట్స్ చదువుకునే విద్యార్థుల్లో కూడా ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి కూడా తెలియజెప్తూ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వాళ్ళకి కలగజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎంత అవసరము, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నుంచి సిస్టీ వరల్డ్ స్కూల్ నుంచి చీఫ్ ఆఫీసర్ లతాని. ఇక్కడ మా ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంప్ అవుతుంది, ఏటీసీ క్యాంప్ 4. వాళ్ళకి ఒక అవేర్నెస్ తేడానికి, సీడ్ బాల్స్ అవేర్నెస్ తేడానికి ఎలా చెయ్యాలో దానివల్ల ఇంపార్టెన్స్ వల్ల అవన్నీ నేర్పించడానికి మేము తెచ్చాము. అలాగే ఈ పిల్లలందరూ చాలా అన్ని విషయాలు నేర్చుకున్నారు. ఈ గ్రీన్ వాళ్ళ హెల్ప్ వల్ల మేము ఈ పిల్లలకి చాలా ఒక అవకాశం వచ్చింది. చాలా మంది పిల్లలు దానివల్ల యూసెస్ ఏంటి, ఎలాగా ఈ చెట్ల వల్ల ఎలా హెల్ప్ చేయాలి, ఆ చెట్లు ఇంపార్టెన్స్, దానివల్ల ఆ సీడ్ బాల్స్ ఎక్కడెక్కడ ఎలా వేస్తారు, ఎలా చేస్తారు, దేంతో చేస్తారు అన్ని అవేర్నెస్ ఆ పిల్లలకి వచ్చాయి.